నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో వినడానికి చాలా ఆసక్తికరంగా ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది, కానీ నిజంగా కూడా భయపెట్టేటట్టు ఉంటుంది. ఈ విషయం గురించి విన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షాక్కి గురైందట. ఎందుకు అనంటే, భారతదేశంలో గనక సిఏఏ ఉమ్మడి పౌరసత్వ బిల్లు అమలు చేస్తే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కూడా బాంబు పేలుళ్ళు జరపడానికి 200 బాంబులను ఆర్డర్ ఇచ్చారట. దీని వెనక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేత ఉన్నారు అంటూ ఇంటెలిజెన్స్లోని కొంతమంది అభిప్రాయపడుతున్నా, తీగలాగితే డొంకలాగా అసలు వ్యక్తి ఎవరు అన్నది త్వరలోనే బయటికి రాబోతోంది. వీళ్ళు ఎంత చాకచక్యంగా ఎవ్వరికి అనుమానం రాకుండా భారతదేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ ఇక్కడ రాజకీయ నాయకుడిగా సంపాదించుకుంటూ ఎదుగుకుంటూ భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి వీళ్ళు వేసిన స్కెచ్ ఏమంటారు, బాగా ఫైటింగులతో బోయపాటి సీను సినిమాలు, లేకపోతే రాజమౌళి డైరెక్షన్ సినిమాల్లో లాగున్నాయి. వింటుంటే ఆశ్చర్యం అవుతుంది కదా. అర్షి అనే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, ఈయన అక్రమంగా బాంబులు అంటే పేలుడు పదార్థాలు, మన టపాసులు ఉంటాయి చూస్తారా, టపాసు కంపెనీలో పనిచేసే, అక్రమంగా టపాసులు తయారు చేసే కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి జావేద్ షేక్. ఒక నార్మల్ 35 ఇయర్స్ అబ్బాయి, వాచ్లు రిపేర్ చేసుకుంటూ, గడియాలు రిపేర్ చేసుకుంటూ, ఆ రిపేర్ చేసుకుంటూ, ఈ రిపేర్ చేసుకుంటూ బ్రతికే వ్యక్తి బాబా ఇమ్రాన్. ఇక ఇటుకల దుకాణంలో పనిచేసి ఆ తర్వాత జ్వరం వచ్చిందా తాయెత్తు కడతాను, మీ అబ్బాయి ఉలిక్కి పడుతున్నాడా యంత్రం కడతాను, అయ్యో మీ ఇంటికి పీడుంది శనుంది అని చెప్పి జనాల దృష్టిలో ఒక బాబాగా వెలిసిన ఇమ్రాన్ ముజఫర్ నగర్ నుంచి షామిలి మీదుగా ఢిల్లీ వెళ్ళిన ఈ కథను వింటే మనమే కాదు, పోలీసులకు కూడా ఆశ్చర్యం అనిపించిందట. ఈ కథకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకు అనంటే, దేశద్రోహులు బయట నుంచే రావాల్సిన అవసరం లేదు. ఈ దేశంలోనే చాలామంది ఈ దేశపు ఉప్పు తినుకుంటూ దేశద్రోహులుగా మారుతున్నారు. వాళ్ళ గురించిన కథనాలు తెలుసుకోవాల్సిన అవసరం పూర్తిగా మన మీద ఉంది. కాబట్టి జావేద్ షేక్ ఒక మధ్య వయస్సు కలిగిన యువకుడు. తన పని తాను చేసుకుంటాడు. గడియారాలు, వాచ్లు రిపేర్ చేసుకుంటూ రోజు మొత్తం పగలనక రయ్యనక కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ బాధ్యత కోసం అబ్బబ్బబ్బా ఈ అబ్బాయి పడుతున్న కష్టాన్ని చూస్తుంటే యువత అందరికీ ఈ అబ్బాయి ఆదర్శం అన్నట్టుగా కనిపిస్తాడు. అనుకోకుండా ఒకరోజు ఈ అబ్బాయి ఇంటికి పోలీసులు వచ్చారు. అసలు ఈ అబ్బాయి ఎక్కడుంటాడు అనే వివరాలు తెలుసుకోవాలంటే, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంలో ఉన్న ముజాఫర్ నగర్ జిల్లా బంటీకేర్ అనే గ్రామంలో మిమ్లానా రోడ్లో ఉంటాడు. ఎక్కడ? ముజాఫర్ జిల్లా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముజాఫర్ నగర్ జిల్లాలోని బంటీకేర్ అనే గ్రామంలో మిమ్నాలా అనే రోడ్డులో ఉంటాడు. అయితే ఈ అబ్బాయి ఇంటికి అనుకోకుండా 3 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు తనిఖీ చేయడానికి వచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అరే, ఈ అబ్బాయి వాచ్లు రిపేర్ చేస్తూ ఉంటాడు కదా, వాచ్లు రిపేర్ చేసే ఈ అబ్బాయి ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు, ఈ అబ్బాయి ఇంటిని ఎందుకు ఇంత సోదా చేస్తున్నారని. ఇక ఇంటిని సోదా చేసేసిండ్రు పోలీసు వాళ్ళు. అయిపోయింది. ఇంటికి ఎదురుగానే ఈ అబ్బాయి వాచ్ షాప్ ఉంటుంది. వాచ్ షాప్ సోదా చేయడానికి వెళ్ళారు. టక్కున ఒక్కసారిగా ఆగిపోయారు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక 4 బాటిల్స్ కనిపించినాయి. బాటిల్స్ అనుకోగానే మందు బాటిల్స్ అని ఆశపడిపోకండి, మందు బాటిల్సే, కానీ అవి తాగే మందు కాదు, మందిని లేపేసే మందు బాటిల్స్ అన్నమాట. ఆశ్చర్యపోయారు. ఈ మందుగుండికి సంబంధించి ఆ బాటిల్స్ అసలు ఎలా తయారు చేశాడు ఏంటి అనేది చూసుకుంటే, మందుగుండు పొడి, ఐరన్ రాడ్స్, ఇనుప పెన్నెట్స్, బాల్స్, ఐరన్స్, వీటన్నిటిని బాగా ఆ సీసాల్లో కోడి వాటికి సంబంధించి ఎక్స్ప్లోజివ్ డివైస్ని పెట్టాడు. దాంతోపాటు దానికి ఒక ట్రిగ్గర్ పెట్టాడు, దానికి ఒక టైమర్ సెట్ చేశాడు. అంటే ఆ టైంకి ఆటోమేటిక్గా అది పేలిపోయేలాగా చేయొచ్చు.
అసలు పోలీసులకు ఏం అర్థం కాలే. ఒక వాచ్ రిపేర్ చేసుకునే అబ్బాయి ఏంటి ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్ డివైస్ తోటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఒక బాంబు తయారు చేయడం ఏంటి? అరే భయ్ నీకు ఎవరు నేర్పించారు? నన్ను చూస్తే గిట్లున్నావు ఒక సాదా సీదాగా అని అడిగినారు. అప్పుడు ఆ అబ్బాయి చెప్తూ వచ్చాడు, మనం గ్లూకోజ్ తినడానికి వాడతాం కదా, ఈ పొరగాడు మాత్రం ఆ గ్లూకోజ్ సీసాలు దేనికి వాడతాడు తెలుసా? ఆ గ్లూకోజ్ పారబోసి ఆ గ్లూకోజ్ సీసాలను ఉపయోగించి మందుగుండు సామాన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తాడు. ఇక గ్లూకోజ్ పారబోసి బాటిల్స్ కోసం మందుగుండు సామాన్లు నింపేవాడు. ఎరువుల దుకాణం నుంచి మందుగుండు సామానికి కావాల్సింది ఎరువుల దుకాణం నుంచి, సైకిల్ రిపేర్ షాపుల దగ్గర నుంచి ఐరన్ బాల్స్ చిన్న చిన్న ఇవన్నీ సేకరించి తీసుకొచ్చుకునేటోడు. ఇదంతా బాగానే ఉంది, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే ఐటమ్స్. కానీ ఈ ఐటమ్స్ తోటి ఒక ఎక్స్ప్లోజివ్ బాంబు తయారు చేయడం నువ్వెక్కడ నేర్చుకున్నావురా? పోలీసులు అడగడం మొదలు పెడితే ఇక ఎంత పెద్దోడైనా సరే సమాధానం చెప్పడం తప్పదు. వాళ్ళు ఉపయోగించే పద్ధతి అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే అలాంటి పద్ధతులు ఉపయోగించకపోతే ఇలాంటి వాళ్ళు నోరు బెకలేరు కదా. అందుకని ఎమ్మటే ఇక ఆడు చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. ఏమని అంటే వీటిని తయారు చేయడం ఆయన తన బాబాయ్ అర్షి దగ్గర నేర్చుకున్నాడట. ఈ అర్షి ఎవరు? అక్రమ పేలుడు పదార్థాలు టపాకాయలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తుంటాడు. పనిచేసి అక్కడ నిపుణుడైపోయి అక్రమ బాంబులు తయారు చేయడం ఎలా అనేది కూడా బాగా టెక్నికల్ పరంగా సంపాదించినోడు ఊరుకున్నాడా? ఈ అర్షి వచ్చి తన అన్న కొడుకో తమ్ముడు కొడుకో, మొత్తానికి అన్న కొడుకే అనుకుంటా బాబాయ్ అంటే, ఓకే, జావిద్ షేక్కి నేర్పించిండు ఆ బాంబు తయారు చేసే టెక్నిక్ ఏంటి, ఎలాంటి పదార్థాలను వాడాలి, టైమర్ ఎలా ఫిట్ చేయాలి, ఎలా ఏంటి కథ నేర్పించేసి హ్యాపీగా ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. అసలు ఆశ్చర్యపోయాడు. ఆడేడో కంపెనీలో పని చేసుకునేటోడు ఏంది, ఈడు చూస్తే ఇట్లున్నాడు, బయట జనాలు చూస్తే అరే గీడు తిండి కోసం ఇంత కష్టపడతాడు అన్నట్టు కనబడతాడు. ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఎక్స్ప్లోజివ్ డివైస్తో ట్రిగ్గర్ కలిగిన ఒక బాంబును తయారు చేసిండు అని ఆశ్చర్యపోయిన పోలీసులు, ఈ 4 బాంబులేనా ఈ మధ్య నేర్చుకొని వీటిని తయారు చేసినామంటే, ఊకోండి సార్ ఈ 4 ఏంది, నాకు 200 బాంబులకు ఆర్డర్ ఉంది అని చెప్పిండట. ఇక పోలీసులు షాక్ అయినరో ఏమైనరో నాకు అర్థం కాలే. దీని గురించి చదివినప్పుడైతే నేను షాక్ అయ్యాను. దీనికి సంబంధించిన ఆర్టికల్ పక్కన ప్లే అవుతూ ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. ఈ పోరగాడు 200 బాంబులు తయారు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు 10,000. ఓ 10,000 ఇచ్చిండ్రు, ఓ 4 బాంబులు చేసి శాంపిల్స్ పంపించాలని ఫిక్స్ అయిపోయాడు. 196 తర్వాత ఇవ్వచ్చు అనుకున్నాడు. సరే, ఈ 200 బాంబులకు సంబంధించి నీకు ఆర్డర్ ఎవరిచ్చారు అని అడిగారు. ఇక ఇక్కడి నుంచి కథ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ పడుతుంది. చిన్నగా పయనిస్తూ ఉత్తరప్రదేశ్కి ఢిల్లీకి బార్డర్లో ఉన్న షమీలి అనే ప్రాంతానికి చేరుకుంటుంది. షమీలీకి చెందిన ఇమ్రానా అనే మహిళ తనకు ఆర్డర్ ఇచ్చింది అని చెప్పిండు. షమీలీకి చెందిన ఇమ్రానా అనే ఒక మహిళ అంటే ఎవరై ఉంటుంది ఈమె? సరే అని పోలీసులు వెతుక్కుంటూ పోయిండు. అక్కడ మళ్ళీ పోలీసులకు మరొక షాక్. ఇమ్రానా కాదు ఈమె, ఇమ్రానా బాబా. ఒకప్పుడు ఇటుకల బట్టీలో పనిచేసిన ఇమ్రానా కాస్త షమీలీలో ఇమ్రానా బాబాగా మారిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు తాయెత్తులు కట్టడం, అలాగే ఆ వ్యాధులు ఈ వ్యాధులు రాకుండా యంత్రాలు కడతా, తాళ్ళు కడతా, మంత్రాలు చేస్తా, మీకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి పూజలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళను మెస్మరైజ్ చేసిన ఇమ్రాన్ బాబా. ఈమె వయసు ఎంతో తెలుసా? 200 బాంబులకు ఆర్డర్ ఇచ్చిన ఈ మహిళ వయసు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈమె వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయస్సులో మనవడు మనవరాళ్లతో ఆడుకుంటూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఉండాల్సిన ఒక మహిళ భారతదేశంలో బాంబులు పేల్చడానికి కావాల్సిన బాంబులను ఆర్డర్ ఇచ్చింది. అసలు ఆమెను చూసినాక అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదట. ఈ 70 సంవత్సరాల వయసు ఆమె ఏంది, ఈ కథ అంతా ఏంది అనేది అర్థం కాలేదట. అప్పుడు ఆ 70 సంవత్సరాల ఇమ్రానా బాబాని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. అసలు ఈ ఆర్డర్ ఎవరిచ్చారు అని. ఈ ఆర్డర్ ఇచ్చింది నువ్వేనా జావిద్ షేక్కి అని. అవును నేనే ఆర్డర్ ఇచ్చాను ఒప్పుకుంది. అయితే ఎందుకు ఇచ్చావు అని అంటే, ఇప్పుడేంది 2009 నుంచి నేను వాడికి ఆర్డర్ ఇస్తున్నా అని చెప్పింది. పోలీసులు షాక్ అయ్యారు. 2009లో 50 బాంబులు జావీద్ దగ్గర చేయించుకుందట. ఆ తర్వాత 2013లో కూడా 55 బాంబులు జావీద్ దగ్గర చేయించుకుంది ఈమె. అంటే భారతదేశంలో విధ్వంసాలను రెచ్చగొట్టడానికి ఎన్నికలకు ప్రతిసారి ముందు వీళ్ళు బాంబులు తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఉగ్రవాదులను బార్డర్ దగ్గర ఇంటికి ఒక బిడ్డను పంపించి పానాలు అర్పించి దేశ ప్రయోజనాల కోసం నాయకులు ఆలోచించి అంత సెక్యూరిటీ పెడితే ఏం లాభం? ఇలాంటి
తిమింగలాలు ఇక్కడే ఉన్నాక ఏం చేసినావు ఆ బాంబుల్ని అని అడిగిందట. 2013లో 55 బాంబులు ఆర్డర్ చేయడం వెనక కారణం ఏంటంటే అప్పట్లో ముజాఫర్ నగర్లో అల్లర్లు జరిగినాయి, గుర్తుందా? ఆ ముజాఫర్ నగర్ అల్లర్లకు ఈ 55 బాంబులను ఉపయోగించి ఒక విధ్వంసం సృష్టించాలనుకున్నారట. కానీ పోలీసులు ఆ అల్లర్లు అదుపు చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ బాంబుల్ని చాలా రోజులు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుందట. పెట్టుకున్నాక బాంబుల్ని పాముల్ని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు మనశ్శాంతిగా ఉండలేం కదా. అట్లనే భయం వేసి ఏం చేయాలో అర్థం కాక షమీలీకి దగ్గరలోనే కాళీ అనే ఒక నది ఉంటుందట, తీసుకెళ్ళి ఆ నదిలో పడేసిందట ఆ బాంబుల్ని. ఇప్పుడు 200 బాంబులు దేనికోసం అంటే పోలీసులకు ఈమె చెప్పిన విషయం వింటే షాక్ అయిపోతారు. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అంశం. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు 200 బాంబుల ఆర్డర్ ఆమెకి ఇచ్చాడని, ఆమె జావీద్ షేక్కి ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పింది. అయితే ఈ నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాడే అని ఇంటెలిజెన్స్లో కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేస్తున్నారట. ఆ ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేదాకా ఆ నాయకుడు ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్ లాగానే చూడాలి మనం. 2000 అసలు సరే, ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిండు 70 సంవత్సరాల వయసున్న ఆమెకు. ఎందుకు ఇచ్చిండు? ఎన్నికలకు ముందు ఈయనకి ఏం అవసరం పడింది? అసలు దేనికోసం అన్నితో ఏమన్నా మాట్లాడా అంటే 2024 ఎన్నికలకు ముందు గనక బీజేపీ ప్రభుత్వం సిఏఏ అమలు చేస్తే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగం, షమీలీ, బులాంద్షహర్, అలీగఢ్, ముజాఫర్ నగర్ ఈ ప్రాంతాలన్నిటిలో బాంబు పేలుళ్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కావలసిన బాంబులే ఆ 200 బాంబులు. వాటి కోసం మాత్రమే ఈ బాంబులు తయారు చేస్తున్నాం అని చెప్పిందట. ఇది ఇప్పుడు కాదు, 2009 నుంచి జరుగుతుంది అని చెప్పారట. గతంలో కూడా చూసాం, పూణేలో ఐఎస్ఐకి సంబంధించిన మాడ్యూల్స్, కేరళలో ఒక ముఠా, బీహార్లో రైళ్లలో బాంబులు పెట్టడం, ఇలా అనేక చోట్ల ఎన్నికలకు ముందు విధ్వంసం సృష్టించి ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేస్తూ ప్రజా వ్యతిరేకతను కూడగట్టడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఒక చట్టం వస్తోంది అంటే ఆ చట్టం వల్ల ఆ దేశానికి జరిగే ప్రయోజనాలు ఏంటి, పౌరులకు జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది విస్మరించి ఆ చట్టం తీసుకొస్తే ఇక్కడ తమను నమ్మి ఓటేసే ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని స్థితిలో రాజకీయ నాయకులు తయారవుతున్నారు. ఎక్కడ ముంబై, ఎక్కడ మధ్యప్రదేశ్లోని ముజాఫర్ నగరు, ఎక్కడ షమీలీ, అసలు ఒకరికి ఎక్కడైనా లింక్ ఉందా? వీళ్ళు చేసే వృత్తులను చూస్తే ఎవరికైనా సరే వీళ్ళు ఇలాంటి ఒక విధ్వంసకర కుట్రలో ఉన్నారనే అనుమానం వస్తుందా? కాబట్టి ఎన్నికలకు ముందు వచ్చే ఉద్యమాలన్నీ నిజమైన ఉద్యమాలు కావు. ఒక రాజకీయ నాయకుడి చదరంగంలో తమకు తామే తెలియకుండా ప్రలోభాలకు గురయ్యి చేస్తున్న ఉద్యమాలే. నిజమైన ఉద్యమాలు ఎప్పుడూ తమ సమస్య పరిష్కారాన్ని కోరుకుంటాయి. కానీ ఒక విధ్వంసం కోసం జరిగే ఉద్యమమే సమస్యను పొడిగిస్తూనే ఉంటాయి, పరిష్కారం దొరికితే తృప్తి చెందకుండా ఉంటాయి. జనం అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఎవ్వరు అనుమానాస్పదంగా కనిపించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని చూస్తూ ఉండకండి. దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వండి. అండ్ రెచ్చగొట్టే విధంగా కులాలని, మతాలని, ప్రాంతాలని ఎవరు చేసినా కూడా ఆలోచించండి. అందులో మీకేదైనా సరే, మీ పిల్లల భవిష్యత్తుకి ఏదైనా సరే ఉపయోగపడేది ఉందా లేదా అని. లేకపోతే ఇలాంటి నాయకుల చేతుల్లో వీళ్ళని ఏమనాలో నాకు తెలియట్లేదు. ఒక మనుషులు, మృగాలు కానీ ఒక టైపు వాళ్ళ చేతుల్లో మన దేశంలో విధ్వంసాలలో మనము కూడా మనకు తెలియకుండా సమిధలుగా మారుతాం. అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వాళ్ళని చూసినాక ఎన్నికలలో ఓటు వేయడానికి వెళ్ళే ముందు దేశ భవితవ్యం గురించి ఒక్కసారి, రేపటి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎక్కడ ముజాఫర్ నగర్లో ఒక బాంబులు తయారు చేసే కంపెనీ, అక్రమ టపాసులు తయారు చేసే కంపెనీ నుంచి, ఒక వాచ్ రిపేర్ షాప్ దగ్గర నుంచి,
ఒక మంత్రగత్తె ఇటుకల షాప్లో పనిచేసే బాబా ఇమ్రాన్ వరకు అక్కడ నుంచి ఢిల్లీలోని రాజకీయ నాయకులు, ఢిల్లీ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి విధ్వంసానికి స్కెచ్ చేస్తుండ్రు, ఎవరెవరిని వాడుకుంటారు. ఇందులో ఉన్న వాళ్ళ పేర్లు కూడా మీరు మర్చిపోవద్దు. అర్షిద్, జవీద్ షేక్, ఇమ్రాన్ బాబా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకొక విషయం కూడా, ఈ మధ్యకాలంలో బాగా విదేశాల నుంచి అక్రమంగా భారతదేశంలోకి చొరబడి ఇక్కడ ఆధారాలు పుట్టించుకొని ఉంటున్న వాళ్ళను చాలామంది పోలీసులు పట్టుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఎవరైనా అక్రమంగా చొరబడ్డట్టు మీకు అనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయడం మర్చిపోకండి. అండ్ చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్త. నేను చూస్తున్నాను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పిల్లలు ఎక్కువగా మాయమవుతున్నారట, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారట. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక విషయం కూడా ఇదే సందర్భంలో చెప్పబోతున్నాను నేను. ఎవరైనా మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందనో, మీ అమ్మకి యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే ఎస్పెషల్లీ నేను ఇల్లు మర్చిపోయాను అంటూ చిన్నపిల్లలు ఎవరైనా రోడ్డు మీద ఉండి ఏడుస్తుంటే, అరే ఇల్లు మర్చిపోయారు అనగానే ఇంటి అడ్రస్ తెలుసా అమ్మ అని మీరు వెళ్ళి దించకండి. ఆ పాపను ఉపయోగించుకొని మిమ్మల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం అట అది. కాబట్టి అలాంటి పిల్లల్ని పోలీసులకు అప్పగించండి, లేదా పోలీసుల సహాయంతో ఆ ఇంటి వరకు వెళ్ళి ఆ పిల్లల్ని అప్పచెప్పే ప్రయత్నం చేయండి. కానీ వీరనారుల్లాగా ఏమంటారు వీర పురుషుల్లాగా మీరే నిర్ణయం తీసుకొని అయితే అడుగులు ముందుకు వేయకండి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చింది. ఈ వార్త చూసినాక ఆ వార్త కూడా చెప్పాలనిపించి చెప్పా. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కసారి కూడా ఆర్థిక సహాయం చేయాలనే లేదు. మీకు తెలిసిన వాళ్ళందరితోటి ఒక ఆడపిల్లగా జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వడంలో ఈ అమ్మాయి కష్టపడుతుంది అని మీకు అనిపిస్తే, జర్నలిస్ట్గా ఈ అమ్మాయి ముందు తన ఛానల్ ద్వారా జాతీయ భావాల్ని పెంపొందించగలదు అని మీకు అనిపిస్తే, మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్తో పాటు కొంత మనం టెక్నికల్ పరంగా కొన్ని ఏమంటారు థింగ్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో కూడా మీ ఆర్థిక చేయూత అనేది చాలా 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 అవసరం. జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. జాయిన్ అనే బటన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో జాయిన్ అవ్వండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. వాటి ద్వారా కూడా మీరు చేసే ఒక చిన్న ఆర్థిక సహాయం కూడా నాకు చాలా 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 యూజ్ అవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఆ స్క్రీన్ ద్వారా ప్రతి సంఘటనను కూడా దృశ్య రూపంలో మీకు చూపిస్తూ వాటి గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మీకు అర్థమయ్యే విధంగా వార్తని ఏ విధంగా చెప్పాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నాను. దానికి సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు నాకు సహకరించండి. థ్యాంక్ యూ.